జిల్లాలో మహిళా మార్టులు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు, మహిళా ఆర్థిక అభివృద్ధికి అడుగులు, ఖమ్మంలో ఏర్పాటు చేసిన మార్ట్ సక్సెస్, రూపాయలు 30 లక్షల పెట్టుబడితో ఏర్పాటు, మహిళా సంఘాల ఉత్పత్తుల వేదిక, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి. మొత్తానికైతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మహిళల కట మొత్తానికైతే సరుకులు అమ్మే, నిత్యావసర సరుకులు అమ్మే మార్ట్లు ఏర్పాటు చేస్తుందట. దానికి దగ్గర 30 లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతుందట. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మార్ట్ సక్సెస్ కూడా అయిందట. దాదాపుగా వేల మంది మహిళలకు కూడా మంచిగా పని దొరుకుతుందట, పనికి వేతనం కూడా దొరుకుతుందట. ఇదొక చక్కని అవకాశం. మహిళా సాధికారతకు ప్రభుత్వం వినూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. వారి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలోనే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి అమలు చేస్తుంది. మహిళా సంఘాల సభ్యులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నది. వడ్డీ లేని రుణాలతో పాటు పెట్రోల్ బంకులు, ఆదర్శ పాఠశాలలు మహిళలకు. ఈ వార్త 7లో ఉంది. అయ్యో, జిల్లాలో మహిళా మార్టులు ఎంత చాలా చక్కగా దాని యొక్క నిర్వహణ కూడా ప్రభుత్వం చేపడుతుంది. మొత్తానికి అయితే సూపర్ మార్కెట్ లెక్క, ఒక రిచ్ మార్కెట్ లెక్క దీని నిర్వహణ అనేది మనకు కనిపిస్తుంది. క్యాంటీన్లు, స్కూల్ యూనిఫామ్ వంటి రంగంలో అవకాశాలు కల్పిస్తున్నది. ఇప్పుడు మహిళా మార్టులు మరో అడుగు ముందుకు వేసింది. అంటే ఖమ్మం మహిళా మార్టులు పైలట్ ప్రాజెక్ట్ గా ఏర్పాటు చేసింది. ఈ మార్టు విజయవంతం కావడంతో ఇతర జిల్లాల్లో కూడా విస్తరణకు ప్రణాళికలు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. తొలుత ఉమ్మడి జిల్లా కేంద్రాలైన వరంగల్, నిజామాబాద్, మహబూబాబాద్, మెదక్, నల్గొండ నిర్మించాలని అధికారులు కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. అందుకు అనువైన ప్రదేశాల అన్వేషణలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో విడతల వారీగా అన్ని జిల్లాల్లోనూ మార్టులు ఏర్పాటు చేయనట్టు సమాచారం. అవి కూడా సక్సెస్ అయితే మున్సిపాలిటీలోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికైతే ఈ మహిళా మార్ట్ అనేది ఖమ్మంలో మంచి ఫలితం అనేది కనిపిస్తుందట. మహిళా సంఘాల కృషితో తయారైన ఉత్పత్తులు మార్కెట్లు లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగి మహిళలకు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మహిళా సంఘాలకు సుస్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా మధ్యవర్తుల అవసరం లేకుండా ఉత్పత్తి వినియోగం కూడా చేసుకోవచ్చు. మహిళా సంఘాల ఉత్పత్తులు అంటే మనకు తెలుసు ఏంటి అంటే మన బియ్యము, బెల్లము, తేనె, మసాలా పొడులు, గానుగ నూనె, పూజా సామాగ్రి, పప్పు, పిండ్లు, మిల్క్స్, చేనేత వస్త్రాలు, మట్టి పాత్రలు, వెదురు ఉత్పత్తులు, క్లీనింగ్ ప్రోడక్ట్లు, హస్తకళా వస్తువులు వినియోగదారులకు అందుబాటులో. ఇవన్నీ కూడా మనం మంచిగా మహిళా మార్టులలో హాయిగా మహిళలు వెళ్ళి అమ్ముకోవచ్చు. ఇక ప్రత్యేక ఆకర్షణగా టీ క్యాంటీన్లు. తెలుసు, ఛాయ్ తాగనోళ్ళు అనేది తెలంగాణలో కాదు, ప్రపంచంలో దేశంలో ఎవ్వరు ఉండరు. ఎక్కడ ఛాయ్ చిన్నది పెట్టినా కానీ పోతుంది. అటువంటి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తుందట. రోజుకు సుమారు 4 నుంచి 5 వేల రూపాయల సేల్ జరుగుతుంది. ఇదే విధంగా భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే మార్టుల్లో టీ క్యాంటీన్లు కూడా, ఛాయ్ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తారట. ఇవన్నీ కూడా దాదాపుగా చూసినట్టయితే ఇప్పటి వరకు 25 లక్షల కొనుగోళ్ళట. వేలాదికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి. అంటే వేలాది అంటే చాలా మందికి కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగా ఈ మహిళా మార్ట్ల వల్ల ఉపాధి కూడా జరిగిందట. మహిళా మార్ట్ ప్రస్తుతం 5గురు మహిళలు పనిచేస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో మార్ట్లో విజయవంతంగా గడుపుతూ కుటుంబాల ఆదాయానికి తోడ్పడమే కాకుండా జిల్లా ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యంగా నిలుస్తున్నారు. పరోక్షంగా వందలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఉత్పత్తి, ప్యాకేజీ, రవాణా వంటి విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి వేలాది మందికి జీవనోపాధి కలుగుతుంది. మహిళా సంఘాలకు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని సమాజంలో ఇతర మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నారు. మొత్తంగా ఖమ్మం మహిళా మార్ట్ మహిళా శక్తిని, సృజనాత్మకతను, కృషిని ప్రతిబింబిస్తూ జిల్లాలో మహిళా ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఉత్పత్తి కూడా అవడం అనేది జరుగుతుంది. ఇది మహిళా మార్ట్ అనేది చాలా శుభ పరిణామం అనేది చెప్పొచ్చు. అంటే మహిళలకు రకరకాల హస్తకళా నైపుణ్యాలు ఉంటుంది. కొందరు రకరకాలైనటువంటి ఉత్పత్తులు కూడా రెడీ చేసుకుంటారు. ఎన్నో రకాల హస్తకళలతో వాళ్ళు రకరకాల బట్టలు కానీ బ్యాగులు కానీ కుడతారు. ఈ మార్ట్ల వల్ల వాళ్ళు చేసినటువంటి ప్రతి వస్తువును కూడా అమ్మకంలో పెట్టినట్టయితే వాళ్ళకి సరైన ధర వస్తుంది. ఆ ధరతో పాటు వాళ్ళకి ఆదాయం కూడా వస్తుంది. అలాగే మహిళా సంఘాలందరూ కూడా ఈ ఉపాధి కార్యక్రమంలో పాల్గొని ఆర్థిక అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం అవుతున్నారు అని చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ.
ఏది ఏమైనా ప్రభుత్వం మహిళలకు ఒక పెద్ద పీటనే వేస్తుంది. ఎందుకంటే ఏది వడ్డీ లేని రుణాలు ఇస్తుంది, బస్సులకు ఓనర్లను చేసింది, మళ్ళీ మార్టులు పెట్టి కూడా మంచిగానే వాళ్ళని అధికంగా ముందు భరోసా ఇస్తుంది. ప్రభుత్వం అయితే మొత్తానికైతే అధికార ప్రభుత్వం అయితే మహిళలకు సముచితమైన స్థానం ఇస్తా అని ఏది వాగ్దానం చేసినట్టుగానే నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందడుగులు మాత్రం వేస్తుంది.